హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళున్నారు శివారెడ్డి గారు ఫ్రమ్ యూఎస్ఏ. సో ఆయనతో చాలా విషయాలు మాట్లాడి, ఆయన F1 వీసా పైన అక్కడికెళ్ళి ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఆ విషయాలన్నీ కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఆయన F1 వీసా పైన ఎళ్లారు. ఇదో క్లారిటీ ఇస్తాను మీకు. సో నమస్తే శివ గారు. హౌ ఆర్ యూ? నమస్తే సంగీత గారు. ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ డూయింగ్? గ్రేట్ అండి. గ్రేట్. సో ఎలా ఉంది అంతా పరిస్థితి అక్కడ? ఓకే, ప్రస్తుతానికి సో ఫార్ మీ అందరికీ తెలిసిందే, న్యూస్లో ఇట్స్ ఎవ్రీవేర్. ఓకే, కైండ్ ఆఫ్ ఫియర్ ఉంది అండ్ ఆల్సో హ్యాపీ దట్ we achieved our dreams and we are living our dream life. But యా. simultaneously కొంచెం స్కేరీ కూడా, వాట్ గోనా హ్యాపెన్ నెక్స్ట్ అని చెప్పి. స్కేరీ ఎందుకు అనిపిస్తుంది అంటే చాలా వింటున్నాం గానీ ఎందుకు ఆ డిప్రెషన్, ఎందుకు ఆ టైప్ ఆఫ్ అంటే సైకలాజికల్ గా ఏదో ఎఫెక్ట్ అవుతుంది సంథింగ్. ఇంకా ఏం జరగలేదు, బట్ ట్రంప్ చెప్తున్న కొన్ని మాటలు భయపెడుతున్నాయి. యా, ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఎవ్రీడే బిల్ పాస్ అవుతున్నాయి. హీ కీప్ ఆన్. సో మోస్ట్లీ ఇప్పుడు ఇక్కడున్న ఎవ్రీ ఇండియన్కి ఒకటే కదా, స్టేటస్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ద రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ స్టేటస్ ఒకటి, వీ కాంట్ ట్రావెల్. ఓకే, దట్ ఆఫ్టన్ ఎక్కడ ఏమొచ్చినా ఇవాళ రేపు లైక్ ఫర్ బేసిక్ స్మాల్ రీజన్స్ కూడా స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఆర్ఎఫ్ఈస్ కానీ లేకపోతే డిపోటేషన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో దట్ ఈస్ ద వన్ థింగ్. ట్రాఫిక్ రూల్స్ లో అరెస్ట్ అయితే కూడా అప్పుడెప్పుడో అరెస్ట్ అయ్యారని చెప్పి వీసా రివోక్ చేశారంట. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్, బట్ స్టిల్ వీ వాంట్ టు నో యువర్ జర్నీ బికాస్ మీరు సక్సెస్ఫుల్ గా మీరు మీ కోర్స్ ని ఫినిష్ చేసిరు. సో మీరు సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఉంటున్నారు. సో చాలా మంది ఇలా భయపడే వాళ్ళకంటే హ్యాపీగా కోర్సెస్ ఫినిష్ చేసుకొని లీగల్ గా అక్కడ ఎలా స్టే చేయగలుగుతున్నారు, ఎలా స్టెబిలిటీ తెచ్చుకోగలుగుతున్నారు అనేది మనం చెప్తే చాలా మందికి మేబీ యూజ్ అవుతుంది. అంటే కొంచెమైనా ధైర్యం వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ట్రూ. సో ఈ జర్నీని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. లైక్ F1 వీసా పైన మీరు ఫస్ట్ ఎందుకు అప్లై చేయాలనుకున్నారు, ఎందుకు అంటే F1 వీసా పైన వెళ్ళినప్పుడు మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ అండ్ ఆల్ మీ జర్నీ. ఓకే, సో నేను నా స్టూడెంట్ కెరియర్ బిగినింగ్ చేసినప్పుడు ఓకే, హర్డిల్స్ అని ఏం లేదు. ఓకే, అందరు పోయినట్టు నేను కూడా పోయినా యుఎస్కి యాజ్ అ స్టూడెంట్ అండ్ చూస్ ది రైట్ కోర్స్. ఓకే, అక్కడ మోస్ట్లీ అందరు స్టెమ్ చూస్ చేసుకుంటారు. సో ఐ ఆల్సో సే దట్ మీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీ ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఏంది, ఓకే, బేస్డ్ ఆన్ దాట్ అక్కడ దానికి మాస్టర్ హై స్టడీస్కి వెళ్తే దట్ వుడ్ రియలీ హెల్ప్ఫుల్. Okay, because you are already into that course or you're already into that education కాబట్టి ఇక్కడ వచ్చి అప్ స్కిల్ చేసుకుంటే దెన్ పోస్ట్ మాస్టర్స్ ఓకే మీ ఎడ్యుకేషన్ ప్రకారం యూ కెన్ సర్చ్ ఫర్ ది జాబ్స్. ఓకే, ఎస్, అండ్ సి అందరిలాగానే నాది కూడా నా స్టడీస్ కూడా పోయినాయి, అయిపోయింది. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే అసలు F1 వీసా అప్పుడు? ఓకే, బిట్ స్కేరీ. వై బికాజ్ వస్తుందో లేదో అని చెప్పి. ఓకే, అండ్ బట్ ఇట్ వెంట్ రియలీ వెల్. ఓకే, వాట్ ఎవర్ నేను ఏదైతే ప్రిపేర్ అయినానో అదే క్వశ్చన్స్ అడిగినారు. ఓకే, అండ్ సి ఇఫ్ వి హ్యావ్ ఆల్ ద డాక్యుమెంట్స్. క్వశ్చన్స్ ఏముంటాయి అసలు ఇంటర్వ్యూలో F1 వీసా స్టూడెంట్స్ కి? ఓకే, F1 స్టూడెంట్స్ కి మోస్ట్లీ ఎందుకు వెళ్తున్నారు, ఏ స్టేట్కి వెళ్తున్నారు, వెళ్తే మీరు ఆ స్టేట్ గురించి ఏమైనా ఐడియా ఉందా. ఓకే, ఆఫ్టర్ దాట్ ఏ యూనివర్సిటీ, రైట్, ఆ యూనివర్సిటీ గురించి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అవుతుందా. అండ్ ఆఫ్టర్ దట్ ఫండింగ్, హూ ఇస్ యువర్ స్పాన్సర్, వెళ్తున్నారా. ఓకే, లేదు అంటే ఆల్రెడీ ఫ్యామిలీ ఫండింగ్ ఉందా మీకు. దీస్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐ మీన్ ఎవ్రీ స్టూడెంట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఇఫ్ లోన్ తీసుకెళ్తే మేక్ షూర్ దట్ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది దాని గురించి. లేదు ఫ్యామిలీ స్పాన్సర్ చేస్తుందంటే దాని గురించి లైక్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది రిజెక్షన్స్ అక్కడే అవుతాయి. ఓకే, ఈ లోన్ విషయంలో కానీ ఫండింగ్ విషయంలో కానీ. వై బికాస్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే యూఎస్కి వస్తున్నారో వాట్ యూఎస్ లుకెస్ వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ స్టూడెంట్ ఎఫర్ట్ చేయగలుగుతారు లేదా. బికాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆబ్వియస్గా అక్కడ ఎక్కువ. ఇక్కడ వచ్చేసి మళ్ళీ వీళ్ళు కొంచెం ఈ ఫైనాన్షియల్గా సఫర్ అయ్యి పార్ట్ టైం చేసుకుని అవంతా వాళ్ళకొద్దు. యూ కమ్ స్టడీ, ఓకే, గెట్ గుడ్ ఎడ్యుకేషన్, గెట్ నాలెడ్జ్, అండ్ ఆఫ్టర్ దట్ ఇట్స్ అప్ టు దెమ్. If they want to go back, they're going to go back, or if they are enough capable to get a job, they will, according to their skills.
అండ్ ఇంకోటి మనం అక్కడ అంటే అక్కడికి చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాం. మళ్ళీ ఇండియాకి రిటర్న్ వచ్చేస్తాము. అక్కడే మనం పర్మనెంట్‌గా ఉండట్లేదని గూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంటర్‌వ్యూస్‌లో అని విన్నా. ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. డెఫినెట్‌లీ. ఆ క్వెషన్ కంపల్సరీ ఎవ్రీ స్టూడెంట్‌కి, ఎవ్రీ ఇమిగ్రెంట్‌కి అడుగుతారు. మీరు ఉంటారా? మళ్ళీ వస్తారా? అని చెప్పి. బికాస్ వీళ్ళు వీసా ఇచ్చేది దట్ ఓకే, యూ ఆర్ కమింగ్ బ్యాక్. యూర్ జస్ట్ గోయింగ్ ఫర్ ది ఎడ్యుకేషన్, నాట్ ఫర్ ద సెటిల్మెంట్. యెస్. డిఫరెంట్ స్టూడెంట్ వీసా పర్పస్ అది కదా. యూర్ జస్ట్ గోయింగ్ ఫర్ ది ఎడ్యుకేషన్ పర్పస్. Definitely every person, I don't know about everyone, but most of them, they do ask this question. You're coming back అని చెప్పి. అండ్ ఆఫ్టర్ దట్ వీసా మీకు అంటే ఇంటర్వ్యూ తర్వాత వీసా రావడానికి ఎంత టైం పట్టిందండి? I guess hardly 10 days పట్టింది అనుకుంటా. Less than 10 days. రియల్లీ? Yeah. ఎందుకంటే నిన్ననే ఒక వార్త చూసానన్నమాట. ఒక అబ్బాయి లింక్డ్ఇన్‌లో ఏదో పోస్ట్ పెట్టుకున్నారు. లైక్ ఇట్లా నేను వీసా అటెండ్ అయ్యాను. అందరికి వచ్చేస్తుంది. నాకేమో 45 డేస్ అయితుంది. ఇంకా ఇంటర్వ్యూ తర్వాత నాకేం కాల్ వస్తలేదు. అది వస్తుందా? రాదా? అంటే రిజెక్ట్ అయినా కూడా మనకు చెప్తారా లేదా అని డౌట్ అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ అగైన్ నేను పోయింది ఇయర్స్ అగో, రైట్? ఇప్పుడున్న సిచ్యువేషన్కి వాళ్ళు కొన్ని హోల్డ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు కరెంట్ సిచ్యువేషన్ చూస్తే చాలా మంది యూఎస్ రావడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. ఓకే, ప్లస్ ఆల్సో టాప్ ఆఫ్ దట్ ఆఫ్టర్ దిస్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ తర్వాత వీసాస్ ఇవ్వడం కూడా చాలా కొంచెం తగ్గించేస్తున్నారు. ఓకే, సో ఫర్ XYZ రీజన్, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో వాట్ ఐ సే ఇస్ లైక్ వెయిట్, హ్యావ్ సమ్ పేషెన్స్. ఓకే, అంటే ఫర్ ఎవ్రీథింగ్ ఒక పోర్టల్ ఉంటుంది, లేకపోతే ఆన్లైన్లో వీ కెన్ ట్రాక్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. సంథింగ్ ఇప్పుడు ఒక జాగాలో మనం ఇంటర్వ్యూ ఇచ్చినాము, లేకపోతే ఇఫ్ యూ సబ్మిట్ ఎనీథింగ్, దానికి రెఫరెన్స్ లేకపోతే ట్రాకింగ్ ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, వీ జస్ట్ హ్యావ్ టు లుక్ క్రాస్ చెక్ విత్ దాట్. ట్రూ. సో అదే మనం ట్రాక్ చేస్తూ ఉండాలి దాన్ని. ఇంకా తర్వాత ఓకే, తర్వాత మీ వీసా వచ్చేసింది. తర్వాత మీరు యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అకామిడేషన్. సో స్టూడెంట్స్ కి అకామిడేషన్ అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళండి గుడ్, లేకపోతే ఏం చేస్తారు మామూలుగా? ఓకే, ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటే అదొక బెనిఫిట్ ఆబ్వియస్గా. ఓకే, లేదు అంటే ఎనీ పర్సన్ ఇక్కడ నుంచి కూడా యాక్చువల్లీ మనము యూఎస్కి వెళ్ళక ముందు నుంచే మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి అకామిడేషన్. ఇప్పుడు మీ కాలేజ్ నియర్ బై కమ్యూనిటీస్ ఉంటాయి. ఓకే, సో మీరు ఫేస్బుక్లో వెళ్ళి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్లో కూడా యూ కెన్ డూ దాట్. నేను వచ్చినప్పుడు ఐ డిడ్ ఫేస్ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. నాకు తెలియని ర్యాండమ్ పర్సన్ వచ్చి నన్ను పిక్ చేసుకున్నాడు. ఓకే, మై సిస్టర్ లివ్స్ ఇన్ యూఎస్. సో ఆమె హెల్ప్ చేస్తే సమ్ ర్యాండమ్ పర్సన్ హీ కేమ్, హీ పిక్ మీ అప్, హీ గేవ్ మీ అన్ అకామిడేషన్. ఓకే, ఐ ఫేస్డ్ స్ట్రగుల్స్. ఓకే, కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి వెళ్ళక ముందుకే మీరు మార్కెట్ ప్లేస్లో సర్చ్ చేసినా, లేదంటే నియర్ బై కమ్యూనిటీ సర్చ్ చేసిన కాలేజ్, యూ కెన్ ఫైండ్ ద అకామిడేషన్. దట్స్ నాట్ అ బిగ్ డీల్ అట్ ఆల్. Okay, so for every student, I suggest within community nearby, okay, radius maybe 2-3 miles lo, every college దగ్గర కంపల్సరీ కమ్యూనిటీస్ ఉంటాయి. ఓకే, సో రీసెర్చ్ చేసుకొని మోస్ట్లీ షేరింగ్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ షేరింగ్లోనే ఉంటారు. ఓకే, లేకపోతే గ్రూప్స్ ఉంటాయండి. ఓకే, ఈ ఇంటేక్ వెళ్తున్నప్పుడు గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ ఫేస్బుక్ గ్రూప్స్ కానీ. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి చెక్ చేసుకుంటే దట్ వుడ్ బి ఈజీ. రాదర్ దెన్ అక్కడ వెళ్ళినాక that would be more expensive. Okay, clueless అయిపోతారు. ఎయిర్పోర్ట్లో దిగినాక ఎక్కడికి వెళ్ళాలో ఏందో ఏం తెలియదు. సో జస్ట్ ఇక్కడ నుంచి చేసుకుని వెళ్తే దట్ వుడ్ బి బెటర్. గ్రేట్ అండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇప్పుడు షేరింగ్ అయితే బెటర్ కదా, మామూలుగా ఎక్స్పెన్సివ్ కాకుండా ఉండాలని అంటే. లేదంటే పీజీస్ ఆర్ ఇట్లా ఏమన్నా ఉంటాయా? పీజీస్ అంటే ఇప్పుడు యూనివర్సిటీ బట్టి ఉంటాయి. పెద్ద యూనివర్సిటీ అనుకోండి, కాలేజ్ అకామిడేషన్ ఉంటుంది. ఓకే, బట్ లిమిటెడ్. ఇప్పుడు ఎంత పెద్ద యూనివర్సిటీ అయితే అంతే పాపులేషన్, అంతే స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, అది కూడా సింగిల్ రూమ్స్ ఉంటాయి. బయట వెళ్ళి ఇప్పుడు కొంచెం బడ్జెట్లో ఉండాలంటే మోస్ట్లీ ఎవ్రీ వన్ విల్ ప్రిఫర్ షేరింగ్. ఓకే, ఒక రూమ్లో ఇద్దరు ఉండడం, విచ్ ఇస్ అబ్సల్యూట్ ఫైన్ యాజ్ అ స్టూడెంట్. అదే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఓకే, రైట్. సో యూనివర్సిటీస్లో ఎలా ఉంటుందండి? అంటే మీరు ఒకవేళ అంటే మనకి పాకెట్ మనీ కోసం ఏదన్నా బయట ఏమైనా జాబ్ చేసుకోవచ్చా? యూనివర్సిటీస్లో కొన్ని పర్మిషన్స్ ఉంటాయి కదా, లైక్ అక్కడ ఇన్ హౌస్ వర్క్స్ ఏమైనా చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి. సో అలాంటివి ఏం జాబ్స్ ఉంటాయి అసలు అక్కడ? ఓకే, ఒక క్లారిటీ మనం ఇక్కడ ఎవ్రీ స్టూడెంట్కి ఇవ్వాలి ఏంటంటే ఎవ్రీ యూనివర్సిటీ పార్ట్ టైమ్స్ ఆఫర్ చేయదు. ఓకే, రియల్లీ? ఎస్, నాట్ ఎవ్రీ యూనివర్సిటీ. కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి యూనివర్సిటీస్. సో ఇక్కడ మనము ఒక మిస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
సో డిపెండ్స్ ఆన్ ది యూనివర్సిటీ సైజ్ మీకు పార్ట్ టైమ్స్ అవైలబుల్ ఉంటాయి. పార్ట్ టైమ్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ రెస్టారెంట్స్లో కిచెన్లో చేయడం కాకుండా టీచింగ్ అసిస్టెంట్ ఉంటుంది. ఓకే, అలా జిఏ అని చెప్పి టీచింగ్ అసిస్టెంట్ ఇవి చాలా ఉంటాయి. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రొఫెసర్ యూ కెన్ గెట్ దట్. అండ్ లేదు అది కాదంటే మీకు వేరే రెస్టారెంట్స్లో కానీ, ఓకే, మేబీ ఎనీ ఫుడ్ చైన్స్లో కానీ ఏమున్నా విత్ ఇన్ యూనివర్సిటీలో 20 hours ఎవ్రీ స్టూడెంట్ కెన్ వర్క్. ఓకే, 20 hours చేయొచ్చు. 20 hours అది కూడా లీగల్గా పేరోల్ రన్ అవుతుంది. ఓకే ఓకే, బియాండ్ దాట్ ఎనీథింగ్ స్టూడెంట్ ఏమన్నా if they try to do something outside, then that's absolutely illegal. I mean, it's against the law. చాలా మంది అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ బార్స్ లో పనిచేయడము, పెట్రోల్ బంక్స్ లో పనిచేయడము, ఇదంతా ఈ కేసెస్ ద్వారా వీసాస్ రివోక్ అయిన కేసెస్ కూడా కనిపించాయి మనకి ఈ మధ్య కాలంలో. Of course అండి, అది 100%. Why? Because ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దే ఆర్ మోర్ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. ఓకే, దే ఆర్ లుకింగ్ ఇన్ టు ఎవ్రీథింగ్. ఈ నాన్ ఇమిగ్రెంట్స్ చాలా అయిపోయినారు కాబట్టి దే ఆర్ సర్చింగ్ ఫర్ దెమ్. ఆ ప్రాసెస్లో మన వాళ్ళు కూడా దొరకడం కానీ, ఓకే, వాళ్ళ స్టేటస్ చెక్ చేస్తే స్టూడెంట్ వీసాలు ఉండి దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. రైట్. అయితే ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్ లో వీసాస్ అంటే మామూలుగా సోషల్ మీడియా వెట్టింగ్ విపరీతంగా జరుగుతుంది అనమాట. అంటే జస్ట్ రెడిట్ అకౌంట్ మీరు మెన్షన్ చేసిరు, కానీ మీరు మెన్షన్ చేసిన రెడిట్ అకౌంట్ ఓపెన్ అయితలేదు అని చెప్పే రీజన్ తోటి ఒక ఇండియన్ స్టూడెంట్ ది వీసా ఆపేసిరు ఇవ్వకుండా. ఓకే, యా, అంటే అంత సెర్చ్ జరుగుతుంది అనమాట. జరుగుతుంది. దే ఆర్ చెకింగ్ ఫేస్బుక్ అకౌంట్ చెక్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చెక్ చేస్తున్నారు. అది చూడండి ఎట్లా అంటే అది డిపెండ్ అపాన్ మీరు ఇమిగ్రేషన్ దగ్గర డిపెండ్స్ ఆన్ ది ఆఫీసర్. ఓకే, ఇప్పుడు అందరిది అలా కూర్చొని చెక్ చేస్తారా అంటే నాట్ షూర్ అబౌట్ ఇట్. బికాస్ నేను కూడా స్టూడెంట్స్తో చెక్ చేస్తూ ఉంటాను. ఓకే, నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు దే చెక్ ఎనీథింగ్ అని చెప్పి. నో, ఫర్ ఫ్యూ ఇయర్స్ దే డూ. ఏంటంటే ఇప్పుడు ఒక 100 మందిలో ఒక ఇద్దరికి చేసినా వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే చాలా స్ప్రెడ్ అవుతుంది బయట. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రేషియో. లైక్ అవుట్ ఆఫ్ 100 ఒక్కరికి ఇద్దరికి అవుతుంది. ఓకే, సో మనము దాన్నే పట్టుకొని ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ బయట స్ప్రెడ్ చేయలేము. మేబీ ఆ పర్టికులర్ పర్సన్కి ఏమైనా రీజన్ ఉండొచ్చు, వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తే వాళ్ళ ప్రొఫైల్ ఏమైనా ఉండొచ్చు విచ్ ఇస్ అగేన్స్ట్ దే పాలసీస్, ఎనీథింగ్ సస్పిషియస్ గా చూస్తే. సో వాట్ ఐ సే ఇస్ లైక్ make sure all your accounts are clear, like you're not into anything which is against the law. వాళ్ళకి సస్పిషియస్ గా అనిపించి చేస్తే ఆఫ్ కోర్స్ దే విల్ డిగ్ మోర్ డీప్. ఎస్, అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ నిన్ననే ఒక అతను షేర్ చేసుకున్నాడు. లైక్ 50 members ఒకటేసారి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ముందున్న 49 members రిజెక్ట్ అయిపోతా ఉన్నాయి అనమాట. బట్ లాస్ట్ వన్ హీ డిడ్ లైక్ వెరీ కాన్ఫిడెంట్ గా చాలా, అంటే ప్రతి ఒక్క దానికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంతకు ముందు ఆయన కంటే ముందు వెళ్ళిన వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్ళారంట. సో ఆ కన్ఫ్యూజన్ లోనో లేకపోతే ఇంకేదో కంగారులో వాళ్ళు తడబడటం వల్ల వాళ్ళు కొంచెం రిజెక్ట్ అయిపోతూ వచ్చాయి అని చెప్పి ఆయన రాసుకున్నారు అనమాట. అది ఎలా అయినా నర్వస్ ఆబ్వియస్గా ఇప్పుడు మనకు తెలియని వాళ్ళు తెలియదు మనకి. ఓకే, వీఆర్ టాకింగ్ టు ది హై లెవెల్ ఆఫీసర్స్ అంటే ఆ నర్వస్ అనేది మనకు ఉంటుంది. బట్ ఇఫ్ వీఆర్ క్లియర్, మన డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయంటే వీ డోంట్ హ్యావ్ టు బీ వరీడ్ అబౌట్ ఎనీథింగ్. వీ కెన్ జస్ట్ బీ దట్స్ దేర్. సో మీ ఇప్పుడు H1 అంటే F1 పైన వెళ్ళారు కదా మీరు, కోర్స్ అయిపోయింది. సో కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఓపీటీ పైన ఉన్నారంట, లేకపోతే H1B డైరెక్ట్ మీ కంపెనీ ఏదైనా ప్రొవైడ్ చేస్తుందా? ఓకే, కంపెనీ ఆ ప్రాసెస్లో ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఈ ఓపీటీ స్టేటస్లో ఉన్నాను. ఓకే, కాలేజ్ టైంలో మీరు పనిచేసేటప్పుడు అది దాన్ని సిపిటి అంటారా? కాలేజ్ ఐ మీన్ స్టిల్ అది F1 లోనే ఉంటుంది. ఓకే, F1 లోనే ఉంటుంది అది. సిపిటి అనేది పోస్ట్ ఓపీటీ తర్వాత డే 1 సిపిటి అని వస్తుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ H1 లేకపోతే ఆ పర్సన్ కి దెన్ యూ కెన్ అప్లై ఫర్ ద డే 1 సిపిటి. రైట్. సో ఇప్పుడు H1B కి కూడా మీరు మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందా? నో అండి, అలా ఏం లేదు. సో ఇఫ్ యూర్ వర్కింగ్ ఫర్ ఎనీ ఆర్గనైజేషనే మీకు H1కి అప్లై చేస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ పర్టికులర్ దిస్ థింగ్. బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్ షూర్ విత్ ద రూల్స్, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఈ లాటరీ పిక్ అనేది తీసేసినారు అంటున్నారు. అండ్ అది అగైన్ స్టేట్ టు స్టేట్ కూడా ఉంటుంది ఇక్కడ.
సో దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. అదైతే అండ్ ఇప్పటి వరకు అమలు అవ్వలేదు. లాటరీ పిక్ తీసేస్తాం, డ్రాప్ బాక్స్ సిస్టమ్ తీసేస్తాం అని చెప్తున్నారు. బట్ అనౌన్స్ అయితే చేశారు ఎంబసీస్ కూడా. సో వి హావ్ టు సీ ఎన్ని రోజుల్లో అది అమలు అవుతుందో ఏంటి. సో ఏంటంటే ఎవ్రీ పర్సన్ హూ ఇస్ ఎలిజిబుల్ ఫర్ దిస్ హెడ్జ్ ఫండ్ కదా, వాళ్ళు సైట్కి వెళ్ళి ఆన్లైన్లో సైట్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే దాట్ వుడ్ బి మోర్ బెటర్. వై బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా కదా, చాలా ఇన్ఫర్మేషన్ బయట లైక్ కరెక్ట్ ఉంది అని అంటలేను. సో ఇట్స్ బెటర్ గో టు ద పోర్టల్, అక్కడ చదువుకుంటే ఇట్ వుడ్ బి మోర్ క్లియర్ రాదర్ దెన్ జస్ట్ లిసనింగ్ టు పీపుల్ అరౌండ్. అదే మనం ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. మనది మనం చెక్ చేసుకుంటే యుఎస్సిఐ ఉంటుంది, కొన్ని పోర్టల్స్ ఉంటాయి, దానిలో మిస్ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. సో అక్కడ పోయి చెక్ చేసుకుంటే థింగ్స్ వుడ్ బి క్లియర్. రైట్ అండి. సో మీకు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అంటే మనకి ఇక్కడ బాగా వంట అవన్నీ అలవాటు చేసి పెడతారు కదా మమ్మీ వాళ్ళు, వాళ్ళే వండి అన్నం తినిపించడం అవన్నీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన సెల్ఫ్ కుకింగ్ ఉంటది, మనకి మేడ్స్ ఎక్కువ దొరకరు అని అంటారు. సో మీరు ఎక్స్పీరియన్స్ చేసినారు కాబట్టి మీరే చెప్పాలి. సో అక్కడ ఏమి ఇబ్బందులు ఉంటాయి బ్యాచిలర్స్ కి? ఇక ఇబ్బందులు అంటే ఎవ్రీథింగ్ అన్ని ఉంటాయి. ఇక్కడ స్పూన్ ఫీడింగ్ ఉండదు, అక్కడ ఉండదు కదా. అక్కడ యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. లాండ్రీ నువ్వే చేసుకోవాలి, కుకింగ్ నువ్వే చేసుకోవాలి, క్లీనింగ్, ఓకే, మళ్ళీ నీ ఎడ్యుకేషన్, నీ స్టడీస్, ఇవన్నీ ఎవ్రీథింగ్ అన్ని మనమే చేసుకోవాలి. ఇంకా నేనేమంటానంటే ఒక్కసారి మీరు దానికి స్టెప్ ఇన్ చేసినారంటే అలవాటు అయిపోతుంది. యూ హ్యావ్ టు గో త్రూ, ఇట్స్ న్యూ ఫేస్. సో ఎవ్రీ వన్ విల్ గో త్రూ, అందరికి దే విల్ డూ ఇట్ అంతే. ఇక హెల్పర్స్ నిజంగా దొరకడం కష్టమా అండి అక్కడ? ఏంటండి హెల్పర్స్ దొరకడం నిజంగా కష్టమా? హెల్పర్స్ దొరకడం కష్టం కాదు, ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. రియల్లీ వెరీ ఎక్స్పెన్సివ్. నాట్ ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్. లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. అచ్చా, అంటే జనరల్ గా ఎంత ఉంటుంది ఒక గెస్ ఏమైనా చెప్పగలుగుతారా మాకు? ఇప్పుడు లక్షల్లోనే ఉంటుందండి, మేబీ 1000. డిపెండ్స్ ఆన్ మీరు వీక్లీ సర్వీస్ తీసుకుంటారా దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, నార్మల్ మీకు వీక్లీ ఒకసారి వచ్చి క్లీనింగ్ చేసి వెళ్తే మేబీ $1,500 $2,000 ఛార్జ్ చేస్తారు. ఇంకా కుకింగ్ అవన్నీ అంటే ఇంకా ఐ డోంట్ థింక్ సో వీ కెన్ అఫోర్డ్ రైట్ నౌ. రైట్, అందుకే చాలా మంది మన వాళ్ళు డెలివరీస్ టైంలో ఎవరైనా హెల్పర్స్ అవసరం ఉన్నా కూడా ఇండియా నుంచే తెప్పించుకుంటారు. వీసా టూరిస్ట్ వీసాస్ పైన అయినా చెప్పి వాళ్ళని తీసుకెళ్తారు, కానీ చాలా మంది అక్కడ అఫోర్డ్ చేయలేని అంటారు. సూపర్ అండి. సో నైస్ టు టాక్ టు యూ. చాలా విషయాలు మాతో పంచుకున్నారు. ఇంకేమైనా ఉన్నాయా మీరు క్రేజీగా ఫీల్ అయిన ఎక్స్పీరియన్సెస్? క్రేజీ అంటే కరెంట్లీ నేను ఇప్పుడు స్టూడెంట్స్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ నేను ఒకటే చెప్తాను. ఓకే, మార్కెట్లో చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే, డోంట్ ఫోకస్ ఆన్ దాట్, జస్ట్ డూ యువర్ థింగ్స్. మీరు జాబ్స్ లేవు అని అంటారు, డోంట్ ఫోకస్ ఆన్ దట్, జస్ట్ డూ యువర్ బెస్ట్. ఓకే, కొంతమంది 100 ఇంటర్వ్యూస్ ఇచ్చినా ఇంకా కాలేదు అంటారు, లేదు వాళ్ళు ఏం లేదు, జస్ట్ గివ్ యువర్ బెస్ట్. ఓకే, యూ జస్ట్ డూ యువర్ థింగ్స్, ఫోకస్, అంత ప్రాపర్ అయిపోతుంది. మన దగ్గర స్కిల్ ఉంది అంటే of course you will get a job and they'll have a wonderful life. సో ఏం చెప్తారు మీరు ఇక్కడ నుంచి ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే వాళ్ళకి ఒక మాటలో ఒక సజెషన్ ఇవ్వంటే ఏమి ఇస్తారు? ఓకే, ఎనీ ఇమిగ్రెంట్ ఇక్కడ ఇండియా నుంచి యూఎస్కి వచ్చే వాళ్ళకి జస్ట్ వాళ్ళ లాస్ ఫాలో అవ్వండి, డోంట్ బ్రేక్ ద రూల్స్. ఓకే, మీరు రూల్స్లో ఉండండి, ఎవ్రీథింగ్ ఇస్ అబ్సల్యూట్ ఫైన్. ఓకే, you deserve, you will get whatever respect you deserve there. You'll get everything whatever you deserve. Just don't break the rules. Sure. That's it. Super అండి. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. చాలా మంచి హోప్ ఇచ్చారు మా ఆడియన్స్ అందరికీ కూడా. థ్యాంక్స్ అ లాట్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Yeah, sure, definitely. Thank you.